నమస్తే, నా పేరు తరణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీటిని అందిస్తా సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటన. రైతన్నలకు 2వ విడత నిధులు విడుదల. గూడు లేని ప్రతి నిరుపేదకు పక్కా గృహ సదుపాయం కల్పించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని తెలిపిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని వెల్లడి. రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్న మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. నిర్దిష్టమైన కొలతలతో పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో నమోదు చేశామని స్పష్టీకరణ. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న తెలిపిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రజల సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. 2024 జనవరి 19న రా కదిలిరా కార్యక్రమం కోసం కమలాపురం వచ్చాను. నాడు ఏ ఉత్సాహంతో ఉన్నారో ఇప్పుడు అదే ఉత్సాహంతో ఉన్నారన్నారు. కడపలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేశారు. మహానాడు ద్వారా కడప గడ్డ మీద తెదేపా సత్తా ఏంటో నిరూపించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం, హామీలు అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశాం. ఇప్పటి వరకు 46.85 లక్షల మంది రైతులకు 14,000 రూపాయల చొప్పున జమ చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం. రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా? సెల్ ఫోన్లు ఉన్నోళ్ళందరూ చేలు పైకి ఎత్తండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ వాళ్ళు కూడా చేలు పైకి ఎత్తండి. ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి. వచ్చిందా? వచ్చింది అని వాళ్ళు చేలు పైకి ఎత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను. ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి. మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి. నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు బాగా. ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపులేటి ఫౌండర్ CEO కంపెనీ పెట్టాడు, స్కిల్ రేస్ అని. నేను 10 మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు. రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి. అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు 46,85,838 మంది అన్నదాతలకి 14,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం. ఇంకొక 6,000 3వ విడతలో వేస్తాం. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి వేద పండితులు స్వర్ణ పుష్పార్చన గావించారు. ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి శాస్త్రోక్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వర్ణ పుష్పార్చన వైభవోపేతంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. వేద పండితులు ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.
మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్కౌంటర్ల పేరుతో ప్రభుత్వం హత్యలను సాగిస్తోందని, దానిని సిపిఐ ఖండిస్తుందన్నారు. పలువురు మావో అగ్రనేతలను పోలీసులు తమ అదుపులోకి ఉంచుకున్నారని ఆరోపించారు. వారి ప్రాణాలకు ఎటువంటి ముప్పు కలిగించవద్దని కోరారు. పోలీసులు తమ అదుపులో ఉన్న మావో అగ్రనేతలను తక్షణమే న్యాయస్థానంలో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. పోలీసులు చెబుతున్న వివరాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు. నిన్న ఉదయం 6:30కి ఎన్కౌంటర్ అయిన తర్వాత హెడ్మా డైరీలో దొరికిన సమాచారం ప్రకారం నిన్న 8:30, 9 గంటలకి విజయవాడ ఆటోనగరు, రామవరప్పాడు, అదేవిధంగా ఏలూరు గ్రీన్ సిటీ, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనూ మొత్తం 50 మందిని అరెస్ట్ చేసినట్టు తెలియజేస్తా ఉన్నారు. అయితే అరెస్టులు చేసినటువంటి వాళ్ళని ఇప్పటికి ఇంకా కోర్టు ముందు ప్రవేశపెట్టినట్టు సమాచారం లేదు. ఈరోజు మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందనంటే ఈ కీలక నేతలు నిన్న జరిగినటువంటి అరెస్టులో రామవరప్పాడు దగ్గర జరిగినటువంటి అరెస్ట్లోని తిప్పర తిరుపతి ఉన్నట్లు సమాచారం ఉంది. రెండోది తిరుపతికి గార్డులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నిన్న అరెస్ట్ కాబడ్డారని చెప్పని పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంలో ఉంది. మరో పక్కన పోలీసు వారు ఇచ్చినట్టు సమాచారంలోనే కొంత కాంట్రడిక్టరీగా ఉంది అది. ఎందుకంటే నిన్న డైరీ హెడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆ డైరీని పరిశీలన చేస్తే మాకు ఈ సమాచారం వచ్చింది, వీళ్ళందరూ ఈ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పని, అందుకనే ఏకకాలంలో ఒకేసారి దాడులు చేశామని చెప్పని. పేదలందరికీ పక్కా గృహాలు ఇవ్వాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని బీజేపీ శాసనసభ పక్ష నేత పెన్మెస్న విష్ణుకుమార్ రాజు తెలిపారు. అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 లబ్ధిదారులకు గృహ నిర్మాణ చెల్లింపులైన మంజూరు పత్రాలను అందజేశారు. ఒక్కొక్క లబ్ధిదారులకు 2,50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో విష్ణుకుమార్ రాజుతో పాటు విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. సొంత గూడు లేని అర్హులైన నిరుపేదలందరికీ పక్కా గృహాలను సమకూర్చడమే కూటమి ప్రభుత్వాల ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. వస్తే 3,000 రూపాయలు దాంట్లో నేను డబ్బులు ఇచ్చాను వేరే వాళ్ళకి ఈ సర్టిఫికెట్ గురించి, ఫ్యామిలీ సర్టిఫికెట్ గురించి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫ్యామిలీ సర్టిఫికెట్ గురించి ఎంత ఇచ్చారని చెప్పిందమ్మా? 3,500. నేనేం చేశానో తెలుసా? ఇమీడియట్గా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి నాకు ఈ కంప్లైంట్ వచ్చింది, ఎవరు తీసుకున్నారో ముందు వెరిఫై చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. మధ్యాహ్నం చెప్పాను, సాయంత్రం కల్లా వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసి 3,500 కాదు 16,000 రూపాయలు ఒక బ్రోకర్కి ఇచ్చింది ఈ అమ్మాయి. 16,000 రూపాయలు. వెంటనే యాక్షన్ తీసుకోమన్నాము, దొరుకుతాడు, తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నేనే ఇస్తాను, మీరు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చేవాడిని లోపలేసేస్తాను. అర్థమైందా? కాబట్టి మీకంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరు కూడా దేనికి కూడా మీరు లబ్ధిదారులు. మీకు ఈరోజు చేసే కార్యక్రమంలో సుమారు 2 కోట్ల రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది 80 మందికి. ఈ డబ్బుని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మాకు కూడా సంతోషం. సాలూరు మండలం పెదబోర బంధాలో బుధవారం జరిగిన రీసర్వే గ్రామ సభలో జేసీ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పేరున ఉన్న భూమిని పైసా ఖర్చు లేకుండా సమగ్ర వివరాలు, నిర్దిష్టమైన కొలతలతో ఆన్లైన్ నందు నమోదు చేయడం జరిగింది అన్నారు. గతంలో రెవెన్యూ రికార్డులో భూ వివరాలు సక్రమంగా లేనందున క్రయ విక్రయ సమయంలో రైతుల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
చట్ట ప్రకారంగా సాగు చేసుకునే భూమికి సంబంధించిన రికార్డు రైతుల వద్ద ఉండాలని, అందుకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండాలని అన్నారు. తద్వారా ఆ భూమిపై సర్వ హక్కులు కలిగి ఉంటారని, ఆ విషయాన్ని అందరూ గుర్తెరగాలని అన్నారు. ఎప్పుడు రెవెన్యూ రికార్డులో డేటా ఉండదో మీరు ఎప్పుడో అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు వస్తాయి. రెండోది, మనకు అందాజాగా ఇది 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది అనేటువంటిది అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ కరెక్ట్గా ఎంత ఉంది అనేటువంటిది మనం రికార్డులో చూసుకోవాలి. ప్రతి రైతుకు కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నా భూమి నేను దున్నుకుంటున్నా, ఎవరు వస్తారో అనేటువంటిది అందరికీ అనుకునేటువంటిది. కానీ చట్ట ప్రకారంగా మీరు దున్నేటువంటి భూమి దానికి రెవెన్యూ రికార్డు కూడా ఉండాలి. పాస్బుక్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా. మీకు ఎంత భూమి ఉంది, మీ పేరు మీద ఉందా లేదా అనేది రికార్డు ఉండాలి. ఆ రికార్డు పెట్టుకుంటే మనకు హక్కులు ఉన్నట్టు. భూమి పాటుగా ఖచ్చితంగా పాస్బుక్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఆ పాస్బుక్ మీకు సాక్ష్యం, మీదే అనడానికి ఒక పత్రం. ఇది లేకపోతే ఎప్పుడైనా సరే మీరు 5 ఎకరాలు దున్నుతున్నా, 10 ఎకరాలు దున్నుతున్నా మీకు దాని మీద హక్కులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా మన భూమికి మనం రికార్డ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. సో మీకు మీ భూమిని కొలిచి ఇప్పుడు రికార్డు ఇస్తూ ఉన్నారు, ఆ కాపీ మీకు ఇచ్చారు, అది చూసుకోండి మీకు ఎంత ఉంది అనేది. ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఇప్పుడు ఈ గ్రామంలో చూస్తే అప్పుడు ఎప్పుడూ ఉన్నటువంటి రికార్డు అలాగే ఉండిపోయింది. తండ్రి చనిపోయిన తర్వాత ఆ పేరు అలాగే ఉండిపోతుంది రికార్డులో. కానీ పిల్లలు పేర్లు మార్పించుకోవాలి. ఈ గ్రామంలో చూస్తే రికార్డుల్లో ఈ సర్వే నెంబర్ ఉంటే వాళ్ళు అక్కడ దున్నుతున్నారు, ఆ సర్వే నెంబర్ వేరే. సో మీరు దున్నుతున్న పొలంకున్న నంబర్లోనే మీరు ఉండాలి. మీరు భాగాలు పంచుకునేటప్పుడు తేడాగా పంచుకుంటే కూడా ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది. ఈరోజు అన్నదమ్ములు బాగుండొచ్చు, రేపొద్దున అన్నదమ్ముల మధ్య గొడవ రావచ్చు. కాబట్టి రికార్డుల్లో కరెక్ట్గా ఉంటే మీరు అమ్ముకోవడానికి లేదా లోన్. దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పండా వీధిలో అయ్యప్ప పడి పూజ నేత్ర పర్వంగా సాగింది. మునిస్వామి అయ్యప్ప భక్త పీఠం, బుచ్చా రామిరెడ్డి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పడి పూజలో అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధల నడుమ అయ్యప్ప భక్తి గీతాలు ఆలపిస్తూ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బొచ్చా రామిరెడ్డి, నాయని కనకారెడ్డి, త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా స్వామి మాలధారణ చేస్తున్నట్లు వెల్లడించారు. అయ్యప్ప మాలధారణ స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ స్వామి కరుణా కటాక్షాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. 30 ఏళ్లుగా మాల ధరిస్తూ పడి పూజ, అంబలం పూజలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొచ్చా శ్రీను, వెంకటరమణ, అల్పన కనకారెడ్డి, నాయుడు, లక్ష్మణ్, తరుణ్, మూర్తి, చిన్నారావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. మాది పండావీధి బృందం, మనీస్వామి బృందం. ఆ తర్వాత మాకు మళ్ళీ రెండో స్వామి గురుస్వామి మా రామరెడ్డి గారు, మా శ్రీని గారు. నేటికి మేము ఒక 30 సంవత్సరాలు బట్టి మా బావగారు అందరూ మాల వేయడం జరిగింది. ఆ తర్వాత మా బావకి స్వామి తర్వాత మేము కూడా వేయడం జరిగింది. మొన్న మేము 22వ తారీఖుని మాల వేసాం. రేపు మేము వెళ్ళేదైతే 7వ తారీఖుని వచ్చే నెల. మరి అలాగే మేము ప్రతి బుధవారం కూడా మంచి పూజలు ఘనంగా మేము చేయడం జరుగుతుంది. మరి మా బావగారు కొద్ది కారణాల వల్ల కొద్ది మాల తీయవలసి వచ్చింది. లేకపోతే మా బావగారు ఉంటే మాకు మరీ మంచి ఇది మాకు. మరి ఆయన అరజాడలో మేమంతా కూడా అయ్యప్పల మందరం కూడా మేము ఆయన అరజాడలో నడుస్తామని మేము చెప్తాను. నేను స్వామి శరణమయ్యప్ప. నాయన కనకరాజు, స్వామి శరణం, మనీస్వామి బృందం. ఈ మాల మేము మాల వేసుకున్నామంటే కారణం మనీస్వామి బృందం అనమాట. మనీస్వామి గారు కీర్తిశేషులు, వారి జ్ఞాపకార్థం ఎప్పుడు కూడా అయ్యప్ప అనగానే మాకు గుర్తొచ్చింది మనీస్వామి, స్వామి శరణం. తర్వాత మా పెద్దలైన బుచ్చా రామిరెడ్డి గారు, ఆయన గత 40 సంవత్సరాల నుంచి ఈ అయ్యప్ప మాల ధరించడం జరిగింది. ఆయన తర్వాత మేము మాతో పాటు ఈ బృందం అంతా స్వామి శరణం అందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప మాల చాలా భక్తితో ప్రతి బుధవారం ఇదే ఇంకా ఘనంగా చేయిస్తాం. కానీ స్వామి గారు
గురుస్వామి గారు మాల తీయడం జరిగింది. లేకపోతే ఇంకా ఘనంగా వేడుకలన్నీ చేస్తాం. అయ్యప్ప భక్తులు మామూలుగా చేయం. మాకు సంబంధించి భవానీ మాలలు కానీ, శివయ్య మాలలు కానీ, ఆంజనేయ స్వామి కానీ, శివయ్య అన్ని ఏ ఇతర మాలలు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. స్వామియే శరణమయ్యప్ప. ఆయన 20-30 సంవత్సరాలు మాలలేసి మాకు తీసుకెళ్ళి మాకు తీసుకొచ్చే వ్యక్తి. ఆయన ఆత్మశాంతి గురించి మేము ఆయన చనిపోయిన తర్వాత బస్సులు వేయడం, భక్తులు అంత పీఠం పెట్టడం, పీఠం పెట్టి అయ్యప్ప మాలలేసి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేటికి 33 సంవత్సరాలు అయింది. మేము ఇక్కడ పీఠం పెట్టి భక్తులల్లా కూడగొట్టి భక్తులల్లా తీసుకెళ్ళి ఆ దేవుడి ఆశీర్వాదాలు పొంది మనశ్శాంతిగా కుటుంబీకులందరూ మనశ్శాంతిగా ఉండి తల్లి పిల్లలు సుఖశాంతులతో ఉండాలని కోరుకొని ఆ మాలేసి దీక్ష వహించి అన్ని విధాలుగా పూజా కార్యక్రమాలు కానీ, భజన కార్యక్రమాలు కానీ దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క భక్తి శ్రద్ధలతో పూజాకారులు పాల్గొంటారు. మా పీఠం వరకన్నా, ఎందుకంటే మేము మాలేసాం. మొత్తం 70 మంది ఒకే రోజు వేసి 2 వారాల్లో. అలాగే ఇమీడియట్లుగా మా పెద్ద అబ్బాయి స్థలం ఖాళీ చేసి పీఠం పెట్టి భక్తులకల్లా పూజా కార్యక్రమాలు ఒక దేవుడు ఆలయంలాగా ఇచ్చేశాడు. దేవుడు అంతే మా పెద్ద అబ్బాయికి అయితే మా కుటుంబీకులకి ఎవరికైనా సరే అయ్యప్ప మాల వేసిన తర్వాతే బాగుభాగ్యాలతో ఈరోజు మీ రేజుకి వచ్చాము అంటే. పారిశుద్ధ్య కార్మికులకు 41వ వార్డ్ కార్పొరేటర్ పూర్ణిమ అవార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ దుస్తులు పంపిణీ చేశారు. వాటిలో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, టవల్స్ పంపిణీ చేశారు. పురుషులకు దుస్తులను, టవల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ జోనల్ కమిషనర్ రాము పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను ప్రశంసించారు. వారు సేవల ఫలితంగానే నగరం పరిశుభ్రంగా ఉండటంతో పాటు అనేక రోగాల బారిన పడకుండా ఉంటున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సాహసంతో అందించిన సేవలు మరువలేనివని శ్రీధర్ పూర్ణిమ కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా 41 వార్డులో జీవీఎంసీ కార్మికులు శానిటైజ్ కార్యక్రమాలు 15 మందికి మన కమిషనర్ గారు డ్రెస్సులు అండ్ టవల్స్, జెంట్స్కి డ్రెస్సులు ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు. ముఖ్యంగా కమిషనర్ గారికి, అలాగే జోనల్ కమిషనర్ గారు రాము గారికి, అలాగే మన ఇన్స్పెక్టర్ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. మీరు గుర్తించి వాళ్ళకి డ్రెస్సులు చాలా అధ్వానంగా తయారయ్యాయి. మీరు ప్రతి ఇయర్ ఇవ్వడం చాలా సంతృప్తిగా ఉంది. మా తరపున కూడా ఏదైనా హెల్ప్ చేస్తాం. కాబట్టి ఒక విషయం ఏంటంటే, మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ చేసి వాళ్ళు 10:30 వరకు వర్క్ చేశారంటే మనకి ఎంత నీట్గా ఉందంటే జ్ఞానపురం అంతా కారణం వాళ్ళే. వాళ్ళు ప్రతిది కూడా ఏది కూడా మనం నార్మల్ ఇంట్లోనే ఏదైనా చూస్తే అసహ్యం పడుతుంటాం. అలాంటిది ప్రతి ఒక్కరు ఇవి కూడా క్లీన్ చేస్తూ వాళ్ళ డ్రైనేజీలు కానీ ఇంకా ప్రతిది స్వీపింగ్ కానీ అన్నీ చేస్తూ ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం. కాబట్టి ఈ చిన్న చిరుకానుకగా ఇచ్చినందుకు, వీళ్ళకి ఈ డ్రెస్సులు ఇచ్చినందుకు కమిషనర్కి మరొకసారి కృతజ్ఞత తెలుపు. థ్యాంక్ యూ సార్. ఈరోజు 41 వార్డులోని జీవీఎంసీలో పనిచేస్తున్న కార్మికులకు, శానిటేషన్ చేసిన కార్మికులకు ఈరోజు మా వార్డులో జీఎంసీ తరపు నుంచి వాళ్ళకి డ్రెస్సులు, అలాగే టవల్స్, లేడీస్కి శారీస్ కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ప్రతిఫలంగా ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే కోవిడ్ టైంలోనే మనందరికీ తెలుసు, అందరికంటే ఎక్కువగా ఎవరికి కష్టం ఉంది అంటే జీవీఎంసీలో శానిటేషన్ వర్కర్సే ఎక్కువ కష్టపడ్డారు. ఈరోజు మనందరం కూడా ఇంత ఆరోగ్యంగా మనందరం కూడా ఉన్నాము అంటే ఆ రోజుల్లో ఒక్కరు కూడా బయటికి రాలేని పరిస్థితిలో కూడా వారు ప్రాణానికి తెగించి మనకి అన్నీ అందివ్వడంలో కానివ్వండి, అలాగే ఈ శుభ్రం చేయడంలో కానివ్వండి, వెంటనే వాళ్ళు శానిటేషన్ వీళ్ళందరూ వర్కర్లు కూడా చాలా కష్టపడ్డారు. వారందరికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి మనం రుణం తీర్చలేము. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజలకు మౌలిక వసతులు కల్పనకు, అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 5వ వార్డులో 12 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ హేమలతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డులో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నామని చెప్పారు.
ప్రజలకు ఏ చిన్న సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వాటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మురళి, లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడతాడు, ఆయన అభివృద్ధి చేస్తాడు, కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయరు అని చెప్పి ఆయన మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ మీరు ఈ 16 నెలల్లో చూస్తా ఉన్నారు, మనం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో సూపర్ 6 కావచ్చు, లేదు చెప్పని కార్యక్రమాలు కావచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో మనం చూసాం. ఆ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ఆ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా, ఇంకా ఎక్కువ మందికి, ఇంకా ఎక్కువ మొత్తం వచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మనందరం గుర్తుంది. నిన్ననే ఏదైతే అన్నదాత సుఖీభవ 2వ విడత డబ్బులు దాదాపు 3,250 కోట్ల రూపాయలు నేను జిల్లా కలెక్టర్ గారు కలిసి మనం బీవిలి మండలంలో తాడిదూరు గ్రామంలో నిన్న ఆ కార్యక్రమం చేసి వచ్చాం. మరి అంతకు ముందు తల్లికి వందనం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే అన్న క్యాంటీన్లు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇట్లా ఏదైతే మనం గతంలో చెప్పుకున్నామో చెప్పిన ప్రతి హామీని కూడా ఆర్థికంగా మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఈ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి మనకి వదిలేసి వెళ్ళిపోయినా కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అంతకంటే గతంలో చేసిన కంటే మెరుగ్గా చేస్తూ ఎక్కువ మొత్తం ఇస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్యాలెన్స్ చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. మొన్ననే ఇక్కడే పార్ట్నర్షిప్ సబ్మిట్ అయింది. 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు మొత్తం కూడా ఉండి ఒక పండగ వాతావరణంలో మొత్తం పెట్టుబడుల వరద మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మరి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఏదైనా భారతదేశానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని బయట నుంచి వ్యక్తులు వస్తే వచ్చిన 3 పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీ కంపెనీల్లో కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటుంది. 3ట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కి, అంటే దేశం మొత్తం మీద వచ్చే వాటిలో 3వ వంతు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 3ట్లో ఒకటి విశాఖపట్నంకి వస్తూ ఉంది. అంటే రైతుల భూసారం పెంపొందించడం, వ్యవసాయ వ్యయాలను తగ్గించడం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా రైతు సమ్మి పద్ధతిని మజ్జిపేట గ్రామంలో ప్రారంభించారు. కర్షక దేవోభవ మిషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్ స్వయంగా పాల్గొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక రైతు పొలంలో పనులు జరుగుతున్నప్పుడు పక్కనున్న రైతులు కలిసి సహాయం చేసే సమ్మి విధానం ద్వారా వ్యవసాయ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని ఈ ప్రయోగం వెల్లడించింది. మజ్జిపేటలోని డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్ స్వంత క్షేత్రంలో రైతులు ఈ విధానాన్ని ఉత్సాహంగా అమలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులైన ఏ మోహన్ రావు, ఆర్టీఎల్ రీజనల్ ఆఫీసర్ ప్రకాష్, డ్రీప్ ఇరిగేషన్ డిపిఎం మన్మథరావు, డిహెచ్ఓ శ్యామల, హెచ్ఓ భాను తదితరులు పాల్గొన్నారు. రైతుల సహకార భావన పెంపొందించే వినూత్న కార్యక్రమం ఇది. డాక్టర్ ఆడారి కిషోర్ చేపట్టిన ఈ ముందడుగు రాష్ట్ర రైతు సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు ప్రశంసించారు. బట్రాజు కార్పొరేషన్ కు చైర్మన్, డైరెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించాలని బట్రాజ్ సంఘం నాయకులు, బట్రాజ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎన్ రవికుమార్ కోరారు. బట్రాజ్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సంఘాల నాయకులతో కలిసి రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని కులాలకు సంబంధించిన కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారని చెప్పారు. అయితే తమ బట్రాజ్ కులానికి సంబంధించిన కార్పొరేషన్ కు చైర్మన్, డైరెక్టర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతో పేదరికంతో సతమతమవుతున్నారని, వారి సమస్యలపై చర్చించి ఆదుకునేందుకు కార్పొరేషన్ కు వెంటనే డైరెక్టర్లను నియమించాలని కోరారు. మీడియా సమావేశంలో బట్రాజ్ సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, ఒడియన్ రాజా, వి శివ తదితరులు పాల్గొన్నారు. శుభ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా బట్రాజ్ కుల వ్యవస్థ మీద ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని కారణానికి వెళ్ళే ముందు మా వ్యవస్థలో, మా బట్రాజ్ కుల వ్యవస్థలో నిన్నే మా బట్రాజ్ బిడ్డ దైవ సంబూతులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 100వ సంవత్సర జయంతి వేడుకలు జరుపుకున్నారు. మరి అదే సందర్భంగా మరి ప్రధానమంత్రి, రాష్ట్రపతి గారు, అలాగే ముఖ్యమంత్రి వీళ్ళందరూ వారు అటెండ్ అయ్యారు. వారందరికీ బట్టాలు గుర్తు వచ్చి ఉంటుంది. మరి అదే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి భట్రాజ్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత మా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక మంచి మార్గం చూపించారు. మరి అదే సందర్భంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా భట్రాజు కుల వ్యవస్థపై మొట్టమొదటిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఈరోజు మా బంధువుల హృదయాల్లో చెరగిన ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు గారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా 3 జిల్లాల నుంచే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కూడా మేము ఆయన అభినందిస్తున్నాం. జ్ఞానాపురంలోని సెబాస్టియన్ కాలనీలో అన్ని రకాల రోగాలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాలు సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. వైద్య శిబిరాల వివరాలను వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె మాణిక్య కుమారి తెలిపారు. మీడియాతో వారు మాట్లాడుతూ జ్ఞానాపురం పరిసర ప్రాంతాల్లో కాలుష్య ప్రభావంతో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్వీస్ స్టేషన్ కాలనీలో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్, నేత్ర, గుండె, చర్మ, ఈఎన్టీ ఇలా అనేక రోగాలకు సంబంధించిన వైద్య నిపుణులతో వైద్య శిబిరాలు జరుగుతాయని చెప్పారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యులు అందరికీ వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను అందజేస్తారని కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్, మాణిక్య కుమారిలు తెలిపారు. నేత్రాలకు సంబంధించి ఎవరికైనా శస్త్రచికిత్సలు అవసరమైతే తామే ఉచితంగా ఆ చికిత్సలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలందరూ తమ ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ తరపున నేను ప్రోగ్రామ్ ఆఫీసర్గా మా కాలేజీ పరిసర ప్రాంతాల్లో జ్ఞానాపురం, సెబాస్టియన్ కాలనీ, బాబు కాలనీ, జిన్నూరం కాలనీ వీటన్నిటిలో కూడాను పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మా విద్యార్థుల సహకారంతో. గత 15 ఏళ్లుగా నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఈ ప్రాంతాలన్నిటిల్లోనూ చాలా కొన్ని కార్యక్రమాలు అలాగే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. మా కార్యక్రమాలకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది, అట్లాగే మన స్థానిక 41వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ మన కోడిగుడ్ల పూర్ణిమ గారు, అలాగే కోడిగుడ్ల శ్రీధర్ గారు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మాకు కావలసినప్పుడు అలా అందజేస్తూ ఉన్నారు. అయితే మేము చాలా ఏళ్ల బట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ టైంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మాకెప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ఈరోజు మేము ఒక ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరాన్ని మొదలుపెట్టామన్నమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రభుత్వం ఒక డేట్ని ఫిక్స్ చేసినప్పుడు మేము దానికి ఒక 7 రోజుల పాటు విద్యార్థుల చేత మేము సమాజ సేవా కార్యక్రమాలు చేపిస్తామన్నమాట. ముఖ్యంగా సిస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ పెడుతున్నారంటే ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి. ప్రజలు యూజ్ చేసుకున్నప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది. దయచేసి 7 డేస్ ఈ రోజు నుంచి మొదలుకొని మనకి 7 డేస్ ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కావాల్సిన మౌలిక వసతులన్నీ మేము రెడీ చేస్తున్నాం. ఇక్కడ మేడం గారు హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు తీసుకురావాల్సిన డాక్టర్స్ని, క్యాన్సర్ డాక్టర్స్ని, జనరల్ డాక్టర్ అండ్ ఐ డాక్టర్ అండ్ ప్రతి డాక్టర్స్ని కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. నవంబర్ 25 వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది కొనసాగుతూ ఉంది. మరి వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. మరి ఈ క్యాంప్లో మీకు అన్ని రకాల చికిత్సలు అనేవి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఖర్చు లేకుండా మీ అందరికీ కూడా వాళ్ళు ఆ సదుపాయం అందిస్తున్నారు మనకి ఎన్ఎస్ఎస్ వారు. మరి మీరందరూ కూడా, మీ అందరికీ తెలుసు, మన హాస్పిటల్కి వెళ్ళి చేయించాలి అంటే వేల కొద్దీ అవుతుంది కనుక అందరూ అలా డబ్బులు ఇచ్చి చేయించుకోలేరు కనుక మరి వాళ్ళు మంచి మనసుతో ఎన్ఎస్ఎస్ వారు ఈరోజు మన సెబాస్టియన్ కాలనీలో పెట్టడం జరిగింది. ఈ వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీటిని అందిస్తా సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటన. రైతన్నలకు 2వ విడత నిధులు విడుదల. గూడు లేని ప్రతి నిరుపేదకు పక్కా గృహ సదుపాయం కల్పించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని తెలిపిన బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని వెల్లడి. రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్న మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. నిర్దిష్టమైన కొలతలతో పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో నమోదు చేశామని స్పష్టీకరణ. అభివృద్ధి ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న తెలిపిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రజల సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.